హలో ఆల్, వెల్కమ్ టు ఎన్బిఏ రివ్యూ అండ్ రియాక్షన్. చెప్పేగా RXR. సో మన ఛానల్ నేమ్ ఎన్బిఏ RXR. ఇప్పుడు మనం ట్రేజర్ రిలీజ్ అయింది. తేజ సజ్జా ఒకప్పుడు చైల్డ్ యాక్టర్, ఇప్పుడైతే హీరో, వన్ ఆఫ్ ది రెస్పెక్టెడ్ హీరో ఈ టైంలోని. మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మిరాయి అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా అందులో మంచు మనోజ్ అన్నాడు, నాకు పర్సనల్లీ ఫేవరెట్. ఒకనొక స్టేజ్లో ఒక స్టోరీ రాసుకొని ఫస్ట్ సినిమా అంటూ తీస్తే నేను మనోజ్తోనే తీయాలని అనుకున్నాను. ఇప్పుడుగా ఫీలింగ్ ఉంది, చూద్దాం ఆ స్టేజ్ వరకు వెళ్ళాక. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇట్. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. Now it's my turn. ఇది మహావీర్ రామ భూమి మీద చెయ్యబోయే సంతకం. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books, 100 questions. One stick. Big adventure. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. తెలుగు డైరెక్టర్స్ తెలుగు సినిమా నుంచి వస్తుంది. మ్యాడ్ అసలు మామూలు లేదు. సో మిరాయ్ అంటే ఆయుధం. ఇంక మిగిలింది మంచు మనోజ్ బ్రో. నువ్వు ఎప్పటికీ ఫేవరెటే, నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా హీరోగా. సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాస్టింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అందరూ సూపర్ ఉన్నారు. VFX కూడా చాలా బాగుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నాకు ఎక్కడో అంటే డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్టైల్ ఆఫ్ టచ్ అని అనిపించింది. బికాస్ ఆఫ్ అది ఇండియా దగ్గరలో, అంటే నేపాల్ వచ్చి తన కోసం నేపాల్ వచ్చి తన కోసం సెల్ఫ్ రీసెర్చ్ చేసుకుంటూ రిపేర్ చేసుకుంటుంది కదా, అలా వీడు వాడి సెల్ఫ్ కోసం రీసెర్చ్ చేస్తున్నట్టు ఉన్నది. కలపకూడదు, బట్ ఓవరాల్గా టెంప్లెట్ నాకు అలా అనిపించింది. ఐ హోప్ సినిమా గట్టి కుమ్మేస్తుంది అబ్బాయి. నేను ఇంకో విషయం, ట్రైలర్ హిందీలో చూస్తేనే అది 1 million. పవన్ కళ్యాణ్ కాదు సాంగ్ రిలీజ్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పర్సనల్గా ఓపెన్ చెప్పించుకుంటాను, ఆ విషయం ప్రాబ్లం ఏం లేదు. అలాంటిది నేను ఆయన కన్నా ఫస్ట్ నేను ఇదే చేస్తున్నానంటే ఇది ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఫర్ ది బెస్ట్, పక్కా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. చూద్దాం ట్రైలర్ అండ్ సినిమా కూడా నెక్స్ట్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. బాయ్.